అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి నిరసన సెగ తగిలింది. గార్లదిన్నె మండలంలో ఆమె ఏపీఐఐసి చెక్కుల పంపిణీ చేసేందుకు అధికారులతో కలిసి వెళ్లారు. అయితే ఇదే సమయంలో కనంపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అక్కడికి వచ్చారు. తనపై అక్రమ కేసులు ఎందుకు పెట్టించారో చెప్పాలంటూ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఎమ్మెల్యే వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వారిని బలవంతంగా పక్కకు తోసేశారు. మేము ఎమ్మెల్యేను అడిగేందుకు వస్తే ఎందుకు తోసేస్తున్నారంటూ వారు వాగ్వాదానికి దిగారు. మహిళల్ని సైతం పోలీసులు పక్కకు లాక్కెళ్లారు. ప్రసాద్ను వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో ఓ చిన్నారి ఏడుపు అందరినీ బాధ పెట్టింది. కష్టపడిన వారికి అన్యాయం చేస్తున్నారని అడిగినందుకు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు పెట్టించారని, దీని గురించి ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడే పోల్లు ఇచ్చినారు, ఆడే టీవీలు ఇచ్చారు, ఆడిందులు కూడా ఆడించుకుని నువ్వు చెప్తున్న సర్వే నెంబర్ నా దగ్గర ఉన్న రికార్డులో లేదు. అర్థమైంది కదా? తెచ్చిస్తారు కదా సార్, మీరు అధికారులు మనవానికి వచ్చింటే వాళ్ళు సర్వేర్ వచ్చి తెచ్చి కూడా సాగులో ఉన్నట్టు ఇచ్చినారు మేడం. అదే సాగు చెప్తాం మేము. సాగులో లేదని చెప్పట్లేదు. ఇప్పుడు వచ్చినటువంటి చట్టం ప్రకారంగా దాని ప్రకారం వీళ్ళేమంటున్నారు కాబట్టి ఇవన్నీ ఎవరెవరైతే ఇట్లా సమస్యలు ఉన్నాయో ఆ లిస్ట్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. మీకేం చెప్పినాను, మీ అర్జీ రాసియండి, మీరు ఒక అర్జీ రాసియండి, దాని పరిశీలన పంపిస్తాం. చట్టం ప్రకారం రెండీ వస్తుంది కదా, ఏం చేయాలని అదే చెప్పండి. ఉన్నాయి 4-5 కేసులు ఉన్నాయి. ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేదు. నేను లేదనట్లేదు కదా, ఇప్పుడు ఇవ్వలేదు. మీకు చెప్తే ఇవ్వలేదని చెప్పాను నేను. అంతే, రూల్ ప్రకారం మీకు ఇవ్వలేరు. మీరు చెప్పిన మీరు ఏదైతే చెప్తున్నారో